ఇది ప్రభుత్వం నిర్లక్ష్యంగా ప్రజల ప్రాణాలని ప్రాణంగా పెట్టి నిర్లక్ష్యంగా ప్రభుత్వమే వ్యవహరించిన తీరు ఇందులో స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మరి అమరావతికి నీరుపై జరుగుతున్నా కానీ, సచివాలయానికి పక్కనే మరి కల్తీ మద్యం జరుగుతున్నా కానీ మరి ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పోయింది ఈ ప్రభుత్వానికి. అందుకు కాను ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా మరి వెంటనే స్పందించి మరి ఈ అక్రమంగా వ్యాపారం చేస్తున్న కల్తీ మద్యాన్ని వ్యాపారం చేస్తున్న అందరిపై మరి చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకొని మరి ఇంకెక్కడైనా ఆల్రెడీ వెళ్ళిపోయినటువంటి మద్యాన్ని ఎక్కడన్నా ఉంటే కనుక అది మరి ఇంకా వెనక్కి తెప్పించి ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలని కాపాడాల్సిందిగా మరి ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఇబ్రహీంపట్నం ఒక్కసాటే కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ వార్తలు చూస్తూ ఉంటే ఈ కల్తీ మద్యం మీద అసలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి తాగుబోతులకి ఒక వరం అనుకున్నది పోయి ఇప్పుడు వరకు తాగిందంత విషం తాగామా అనుకునే పరిస్థితి ఉంది ఇవాళ. ఎందుకంటే ప్రతి గ్రామాన ఇవాళ బెల్ట్ షాపులు అనేవి మళ్ళీ వచ్చేసినాయి. ఈ బెల్ట్ షాపులు రావడం వల్ల మరి ఎక్కువ మందికి మరి ఈ కల్తీ మద్యం అనేది చేరుంటుంది అనేది నా అభిప్రాయం. దీని మీద ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. సచివాలయానికి దగ్గర పరిపాలనకు దగ్గరలో కూడా ఇంత పెద్ద ఎత్తున మరి మద్యం కల్తీ మద్యం తయారవుతుంటే కూడా మరి గ్రహించలేదంటే మరి ప్రభుత్వంలో ఉన్న సంస్థలన్నీ కూడా మరి నిద్రపోతున్నాయా అన్నట్లు ఉంది వ్యవహారం చూస్తుంటే. కాబట్టి ఈ కల్తీ మద్యం మీద మరి ప్రజల ప్రాణాలనే ప్రభుత్వమే మరి దానికి బాధ్యత వహించాలని ఈ సందర్భంగా మరి నేను ప్రభుత్వాన్ని గట్టిగా కోరడం అయితే జరుగుతుంది.